హాయ్, నీ పేరేంటమ్మా? భవ్య. ఓకే. మరి రామ్ చరణ్ గారు ఈసారి గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది. ఇటు పక్క డాకు మహారాజ్, బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది. ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్ గారా, బాలయ్య బాబు గారా? వెంకటేష్ గారి మూవీ కూడా వచ్చేస్తుంది. డాకు మహారాజ్ బాలకృష్ణ. బాలకృష్ణ గారు. ఎందుకు బాలకృష్ణ గారు బాలకృష్ణ అంటే ఇష్టం. ఇష్టమా? ఓకే. బాలకృష్ణ గారు ఈసారి డాకు మహారాజ్లో మాస్ చూడాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నారా? బోత్. బోతా? అవునా? బాలకృష్ణ గారు తీసిన మూవీస్లో మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? లెజెండ్. లెజెండ్. ఎందుకు లెజెండ్? యాక్టింగ్ ఇష్టం. యాక్టింగ్ ఇష్టం. ఆ లెజెండ్లోనే వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీన్ ఏంటి నీకు? అంటే ఫైట్ సీన్సా, మా లైక్ ఫ్యామిలీ? ఫ్యామిలీ సీన్స్, ఫైట్ సీన్స్ కూడా బాగుంటాయి. బాగుంటుంది. మరి ఈసారి చూసారా, లుక్స్ చూసారా? డాకు మహారాజ్లో గుర్రం మీద లుక్స్, బ్లాక్ కలర్ కట్అవుట్ చూసారా? చూసాం. ఎలా అనిపించారు? బాగుంది. అవునా? ఇంకా డైనమిక్గా కనబడ్డారా లుక్స్లో? కనిపించారు. ఓకే. బాలయ్య బాబు గారు మన థియేటర్లో చూస్తున్నప్పుడు డైలాగ్ కానీ ఎంట్రీ సీన్ కానీ చేస్తే ఎలా అనిపిస్తుంది? ఓకే. మీ పేరేంటి? నీరజ. ఓకే, ఫైన్. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది. ఇటు పక్క డాకు మహారాజ్, బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది. ఏ మూవీ చూస్తారు? బాలయ్య బాబు. బాలయ్య బాబు. ఎందుకు బాలయ్య బాబు? యాక్టింగ్ బాగుంటుందా? యాక్టింగ్ బాగుంటుంది, డైలాగ్స్ బాగుంటాయి. అవునా? మరి ఈసారి ఈ డాకు మహారాజ్ మూవీలో ఈసారి ఏ టైప్ ఆఫ్ చూడాలనుకుంటున్నారు? మాసా, ఎంటర్టైన్మెంటా? రెండు ఉండాలా? ఓకే. బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్తున్నా కానీ, డైలాగ్ డెలివరీ చేస్తున్నా కానీ మనం థియేటర్లో ఉంటాం కదా, ఆ టైంలో ఏం చేయాలనిపిస్తుంది? లేస్తాం. రచ్చ రచ్చ. మరి ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉండిద్ది అంటారా? మామూలుగా ఉండదు, ఫుల్ ఉండిద్ది. బాలయ్య బాబు గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? బాలయ్య బాబు రీసెంట్గా వచ్చింది అఖండ. అఖండ నచ్చిందా? మరి ఈసారి అయితే మూవీ కోసం ఫుల్ రచ్చ రెడీగా ఉన్నారు చేయడానికి? ఫుల్ రెడీ ఉన్నాం. ఓకే. బాలయ్య బాబు గారు ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం కదా, ఇప్పుడు హై రేంజ్లో చూస్తూ ఉంటాం, లైక్ మాస్ లెవెల్లో చూస్తాం. మరి ఈసారి ఏ టైప్ ఆఫ్ రోల్ చూడాలనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ స్టైల్ చూడాలనుకుంటున్నారు? మాసే. మాస్ ఎంటర్టైన్మెంట్. మరి దీంట్లో ఈ మూవీలో గుర్రం మీద వస్తున్నారు, గుర్రం మీద లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి అంటున్నారు చాలామంది. సో ఎక్కువగా బుల్లెట్ మీద చూస్తాం బాలయ్య బాబుని ప్రీవియస్లో సినిమాలో కానీ ఏదైనా, మరి ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గుర్రం మీద వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఎక్సైటింగ్ ఉందా? మరి రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, ఈ మూవీస్ అనేది బ్రేక్ ఇచ్చేస్తాడంటారా బాలయ్య బాబు? ఇస్తారనుకుంటాను. వన్ వర్డ్ అబౌట్ బాలయ్య అంటే ఏం చెప్తారు? మాస్. ఓకే.